అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాపనకు 3 విగ్రహాలను సిద్ధం చేయించగా అందులో మైసూరు శిల్పి యోగిరాజ్ మల్చనాథాన్ని ఖరారు చేసినట్లుగా ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగే క్రతువులేమిటో చూద్దాం. అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం ఖరారైనట్లుగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్యలో ప్రతిష్ఠకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లుగా తెలిపారు. దీన్ని రాయితో మలిచారని 150 నుండి 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. మొత్తంగా 3 వేర్వేరు శిల్పులు మలిచిన 3 విగ్రహాలను సిద్ధం చేయించగా యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఖరారు చేసినట్లు వెల్లడించారు. 5 ఏళ్ల వయసున్న బలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని తెలిపారు. బలరాముడి విగ్రహ రూపురేఖల్ని గతంలో చంపత్ రాయ్ ఓ ఇంటర్వ్యూలో వర్ణిస్తూ, రాముడి కళ్ళు తామర రేకుల మాదిరిగా ఉంటాయి, ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తోంది, పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుంది, పొడవాటి చేతులతో విగ్రహం తయారైంది, దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ విగ్రహంలో దశరథ కుమారుడు విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు అని తెలిపారు. జనవరి 21, 22వ తేదీలలో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని తాజాగా రాయ్ తెలిపారు. జనవరి 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. గత 70 ఏళ్లుగా ఈ ప్రదేశంలో పూజలు అందుకుంటున్న రామ్లల్లా విగ్రహాన్ని సైతం గర్భగుడిలో ఉంచుతామని వెల్లడించారు. యోగిరాజు మల్చిన బలరాముడి విగ్రహాన్నే ప్రతిష్ఠించనున్నట్లు కొన్ని రోజుల క్రితమే కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ద్వారా వెల్లడించారు. కానీ అప్పటికీ ఇంకా విగ్రహాన్ని ఖరారు చేయలేదని తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంప్రదాయ క్రతువులు ప్రారంభమై జనవరి 21 వరకు నిరంతరాయంగా జరుగుతాయి. జనవరి 16 ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరియు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గోపూజలు జరుగుతాయి. జనవరి 17 రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరియు జలాన్ని తీసుకొని భక్తులు ఆలయానికి చేరుతారు. జనవరి 18న గణేష్ అంబిక పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సాంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 19న యజ్ఞం ప్రారంభమవుతుంది. తరువాత నవగ్రహ హావన్ స్థాపన నిర్వహిస్తారు. జనవరి 20 రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నీళ్లతో శుభ్రం చేస్తారు. తరువాత వాస్తు శాంతి, అన్నా దివస్ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు. ఇక జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22 ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 మొదలవుతోంది. రామ్లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 7,000 మందికి ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలను పంపింది.